వెల్లుల్లి చికెన్ సాలెడ్. ఓకే, సో వెల్లుల్లి చికెన్ సాలెడ్. Yes. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. మరి ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తావా? ఒక ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కగా చికెన్ని బాయిల్ చేసుకుని తీసుకొచ్చారా? ఎస్ అవును. ఓకే, అండ్ ఇంకా క్యారెట్ తురుము అండ్ లెటిస్ అది. యా, అది లెట్యూస్, కీరా అండ్ అలాగే క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు. ఓకే, అండ్ కర్డ్. అవును. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్గా ఇది వెల్లుల్లితో చేస్తున్నాం కాబట్టి వెల్లుల్లిని మనమే కొంచెం స్మాష్ చేసి వేసుకోవాలన్నమాట. ఓకే, సో ప్యాన్ హీట్ చేసేయండి, అంతలోపు నేను దాన్ని స్మాష్ చేసేస్తాను. అలాగే. సో ఫస్ట్ వెల్లుల్లి, ఇప్పుడు మనం దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. ఓకే, ఇందులో ఆల్రెడీ స్మాష్ చేసుకున్న వెల్లుల్లి. సో వెల్లుల్లి మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకుంటున్నాం. ఓకే, ఆల్రెడీ మనం చికెన్ని బాయిల్ చేసేసుకున్నాం, జస్ట్ ఆ వెల్లుల్లితో సార్ట్ చేసుకోవాలి ఆ ఫ్లేవర్ రావడానికి. ఓకే. ఇప్పుడు మనం డ్రెస్సింగ్ కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఓకే, సో ఉడుకుతున్న చికెన్లో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని లైట్గా సాల్ట్ కూడా వేసేసుకొని మూత పెట్టేసుకున్నాం. అలాగే. ఇప్పుడు డ్రెస్సింగ్కి ఫస్ట్ మనం పెప్పర్ ఎక్కువగా యూస్ చేస్తున్నాం ఇక్కడ. సో ఈ మిరియాలని కూడా మనం లైట్గా స్మాష్ చేసేసుకోవాలి, పౌడర్ లాగా. అలాగే. లైట్గా కొంచెం క్రష్ చేసుకుంటే సరిపోతుంది. సో మనకు పౌడర్ వచ్చేసింది. ఇప్పుడు మిక్సింగ్ బౌల్. ఓకే, ఒక స్పూన్ కూడా. సో ఫస్ట్ ఇందులో పెరుగు వేసేసుకుంటున్నాం. కొన్ని వాటర్ వేసుకున్నాం. అలాగే. యా, సరిపోతుంది. ఇందులోనే మనం ఆల్రెడీ స్మాష్ చేసుకున్న పెప్పర్ కూడా, దంచుకున్న పెప్పర్ అండ్ ఇంకొక స్పూన్, కొంచెం సాల్ట్, లెమన్ కూడా స్క్వీజ్ చేసేసుకుందాం. లెమన్ స్క్వీజర్ కూడా. సో మనకి ఇప్పుడు డ్రెస్సింగ్ అనేది ప్రిపేర్ అయిపోయింది. సో డ్రెస్సింగే మనకి చాలా టేస్టీగా అయితే ఉంది. యా, ఎప్పుడైతే మనకి మిరియాలు చక్కగా లెమన్ కలుస్తాయో మనకి మజ్జిగలో మంచి ఫ్లేవర్ వస్తుంది. యా, ఫస్ట్ ఇందులో కొన్ని ఉల్లిపాయలు, అలాగే క్యారెట్ ముక్కలు కూడా, అలాగే నెక్స్ట్ కీరా కొంచెం, అలాగే లెట్యూస్ కూడా. సో లెట్యూస్ ఏంటంటే మన కొలెస్ట్రాల్స్ని చక్కగా తగ్గిస్తుంది. ఇవన్నీ కూడా మిక్స్ చేసేసుకోవాలి. సో ఈ లోపు ఒకసారి చికెన్ చెక్ చేసుకోవాలా? యా, ఒకసారి చెక్ చేసుకుందాం.
ఫ్రై అయిపోయినట్టనా పల్లవి? ఇంకొక 5 minutes ఉంచుదాము. సో ఒక సైడ్ రోస్ట్ అయింది కదా, ఇంకొక సైడ్ కూడా అది రోస్ట్ అవ్వనిద్దాం. ఓకే, మూత పెట్టేయాలా? మూత అవసరం లేదు, ఇప్పుడు పక్కన పెట్టేసేయండి. అండ్ ఇది కూడా మనం ఏదైతే అన్ని పెరుగులో వేసేసామో ఈ పెరుగు అండ్ ఆ లెమన్ జ్యూస్ కూడా చక్కగా అన్ని అబ్జర్వ్ చేసుకోవడానికి ఒక 5 minutes పక్కన పెట్టేసుకుందాం. అలాగే. సో పల్లవి, మన చికెన్ కూడా చక్కగా రోస్ట్ అయిపోయిందా? యా, రోస్ట్ అయిపోయింది గార్లిక్ లో. ఇప్పుడు ఆ చికెన్ పీసెస్ ఇందులో యాడ్ చేసేసుకుందాం. అలాగే. ఇప్పుడు ఇది మనం చక్కగా మిక్స్ చేసేసుకుందాం. అలాగే. సో ఎవరికైతే పీసెస్ కూడా సాఫ్ట్గా ఉండాలని అనుకుంటారో దీన్ని ఇంకొక 1/2 hour పాటు సోక్ చేయాలి. అంటే ఇలాగే పక్కన పెట్టేసేయాలి. కొంచెం క్రిస్పీగా ఉండాలనుకుంటే మాత్రం ఇమీడియట్గా సర్వ్ చేసి తినేసేయచ్చు. ఓకే. సో మనం ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. ఓకే. ఓకే అమూల్య, వెల్లుల్లి చికెన్ సాలడ్ రెడీ అయిపోయింది. ఓకే, వెల్లుల్లి చికెన్ సాలడ్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. వెల్లుల్లి చికెన్ సాలడ్కి కావాల్సిన పదార్థాలు: నూనె, చికెన్, వెల్లుల్లి, ఉప్పు, మిరియాలు, పెరుగు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, కీరా ముక్కలు, లెట్యూస్. వెల్లుల్లి చికెన్ సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె పోసి వేడైన తర్వాత దంచుకున్న వెల్లుల్లి, ఉడికించుకున్న చికెన్, ఉప్పు వేసి కలిపి మగ్గించుకోవాలి. ఇప్పుడు చిన్న రోటిలో మిరియాలు వేసి దంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు, దంచిన మిరియాలు, ఉప్పు, నిమ్మరసం వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, కీరా ముక్కలు, తరిగిన లెట్యూస్ వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు మగ్గించుకున్న చికెన్ ని పక్కన పెట్టుకున్న సాలడ్ లో వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే వెల్లుల్లి చికెన్ సాలడ్ రెడీ.